హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎందుకు వచ్చాను ఈ టైంలో, ఈ ఈవినింగ్ టైంలో? ఎందుకంటే టుడే ఈజ్ వ్యాలంటైన్స్ డే అండి. సో యాక్చువల్లీ ఒక సీక్రెట్ చెప్తాను మీకు. మాది కూడా లవ్ మ్యారేజ్ అండి. ఇన్ని రోజులు చెప్పలేదు మీకు, మాది కూడా లవ్ మ్యారేజ్ అండి. సో అందుకే ఈ డే కూడా మాకు స్పెషల్ అనిపిస్తుంది. సో ఈ డే స్పెషల్గా మేము చేసుకోవాలి అని అనిపిస్తుంది నాకు. బికాస్ ఇట్స్ లవర్స్ డే అని కూడా కాదు, బట్ సెలబ్రేట్ చేసుకోవాలండి. యూ షుడ్ సెలబ్రేట్ లవ్, దట్స్ ద థింగ్. సో ఈరోజు ఏంటంటే, నేను వ్యాలంటైన్స్ డే రోజు నేను నా సొంతంగా ఇంట్లోనే కేక్ చేస్తాను. కేక్ చేసి మీకు చూపిస్తాను. తర్వాత వ్యాలంటైన్స్ డే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో జస్ట్ వాచ్ ఇట్. చలో ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాము. చాక్లెట్ కాఫీ కేక్ అనమాట. సో గోరువెచ్చని నీళ్ళు ఒక 1/4 గోరువెచ్చని నీళ్ళు, నా గ్లాస్తో నేను ఒక 1/4 గోరువెచ్చని నీళ్ళు అనమాట పోసేస్తున్నాను. గోరువెచ్చని నీళ్ళు దీంట్లో నేను ఒక 1 టీ స్పూన్ కాఫీ వేసి మనం బాగా కలుపుకోవాలండి. చక్కగా కలిపేసుకోవాలి. చూసారా కలర్ ఎంత బాగా వచ్చింది? చక్కగా కలిపేసుకోవాలండి. సో ఇది కలిపేసుకోవాలి. దీని తర్వాత మళ్ళీ సేమ్ గ్లాస్తో నేను ఇప్పుడు షుగర్ కూడా తీసుకుంటాను. హాఫ్ గ్లాస్ షుగర్ అనమాట, హాఫ్ గ్లాస్ షుగర్. సో ఇది హాఫ్ గ్లాస్ షుగర్. ఇది బాగా మిక్స్ చేయాలండి. షుగర్ మనకి కరిగిపోవాలి. దీనిలో షుగర్ బాగా కలుపుకోండి, బాగుంటుంది. మంచి మిక్స్ చేయండి, బాగా మిక్స్ చేయండి. కరెక్ట్గా మిక్స్ చేయాలి. అది అన్నమాట. మనం వాటర్ పోసుకున్నాము, ఫస్ట్ గోరువెచ్చ వాటర్, దెన్ వీ హ్యావ్ పుట్ కాఫీ, దెన్ హాఫ్ గ్లాస్ ఆఫ్ షుగర్. నా ఇంట్లో గ్లాస్ అండి ఇది కొలత. నెక్స్ట్ నేను ఆయిల్ అనమాట. ఇది ఒక 1/4 ఆయిల్ అనమాట. మరి ఎక్కువ పోయొద్దండి. 1/4 ఆఫ్ మై గ్లాస్ అండి. మీరు ఇంట్లో ఏదైనా కొలత తీసుకొని దాంతో చూసుకోండి. 1/4 ఆఫ్ ఆయిల్. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చూడండి, 3/4 నేను ఇక్కడ మైదా కాదు, వీట్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మా హస్బెండ్కి ఎక్కువ వీట్ ఫ్లోర్తో ఇష్టము, హెల్తీగా కదా, అందుకే ట్రై చేస్తున్నాను. 1/4 కోకో పౌడర్. ఓకే, 3/4 గోధుమ పిండి తీసుకున్నాను, వీట్ ఫ్లోర్ అండ్ కోకో పౌడర్ 1/4. నెక్స్ట్ బేకింగ్ పౌడర్. ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ మనం కలుపుకోవాలన్నమాట. చక్కగా అన్నీ కలుపుకొని మనము జల్లెడ పట్టేసుకోవాలి. ఇది హాఫ్ టీ స్పూన్ సోడా, బేకింగ్ సోడా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది 3/4 గోధుమ పిండి, మళ్ళా 1/4 కోకో పౌడర్, ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా. ఓకేనా? సో ఇది మొత్తం మనకి ఉండలు లేకుండా చక్కగా మనం జల్లెడ పట్టేసుకోవాలండి. సో అది జల్లెడ పడితే అంత బాగుంటుంది, మంచిగా వస్తుందన్నమాట మనకి పిండి అనేది. సో దట్ మనము దాంట్లో ఇప్పుడు మనం చేసిన మిక్స్చర్లో కలిపేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా చక్కగా చూసుకొని పట్టుకోవాలండి. ఇమ్మీడియట్గా చేసేసుకోవాలంటే చక్కగా నీట్గా అవన్నీ ఉండలు లేకుండా చేసేసుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో కలిపేసాను ఫ్రెండ్స్. చూసారా మన కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది. ఇది అన్నమాట. మీకు వీలైతే ఇంకా కొద్దిగా చిక్కగా, ఇంకా కొద్దిగా లైట్, నాకైతే ఇంత చాలు. కొద్దిగా ఇంకా మనకు కావాలంటే కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు, లేకపోతే మిల్క్ పోసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. నాకు ఈ కన్సిస్టెన్సీ చాలు నాకు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పోర్ అవుట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అది ఆల్రెడీ బటర్ పేపర్ పెట్టానండి నేను ఆ ప్యాన్లో, మన బేకింగ్ ప్యాన్లో పెట్టేశాను. అది రౌండ్ ప్యాన్ అండి నాది. సో రౌండ్ కేక్ చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్లీ వ్యాలంటైన్స్ డే అంటే మనం స్పెషల్గా ఒక లవ్ షేప్ది ప్యాన్ తీసుకుంటానండి. తీసుకొని నెక్స్ట్ వ్యాలంటైన్స్ డేస్కి అది రెడీ ఉంటుంది. సో ప్రస్తుతం ఈ రౌండ్ దాంట్లో నేను అడ్జస్ట్ అయిపోతున్నాను. సో ఫ్రెండ్స్, నేను చక్కగా నీట్గా తీసేసుకొని దాంట్లో వేసేసుకోవాలి ప్యాన్లో. ఓకేనా? అది అనమాట. చక్కగా తీసేసుకోవాలి, నీట్గా తీసేసుకోవాలి. అదే అనమాట మన ప్లేన్ అనమాట. దిస్ ఇస్ నథింగ్, దీంట్లో ఏమీ వేయలేదు నేను డ్రై ఫ్రూట్స్ అవి ఇవి, బికాజ్ ఇట్స్ ఏ చాక్లెట్ కాఫీ కేక్ అనమాట. సో ఫ్రెండ్ డన్. మంచిగా ట్యాప్ చేసుకోవాలి మనం.
ఎందుకంటే అది బబుల్స్ ఉండొద్దండి. బబుల్స్ లేకుండా మనం ట్యాప్ చేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో రెడీ ఉంది. నేను ఆల్రెడీ ఓవెన్ హీట్లో పెట్టాను, వేడి చేశాను, ఓవెన్లో పెట్టేశాను కూడా. ఇప్పుడు మనము చాక్లెట్ గనాష్ చేసుకోవాలి. సో ఇది చాక్లెట్ అండి, డార్క్ చాక్లెట్, కొన్ని మిల్క్, దాని తర్వాత ఇది అమూల్ క్రీమ్ అన్నమాట. సో మనము ఈ చాక్లెట్ అనేది ఏం చేయాలంటే డబల్ బాయిలర్లో బాయిల్ చేయాలన్నమాట. బాయిల్ అంటే హీట్ చేయాలి. సో ఫ్రెండ్స్ అది చూడండి, నేను కడాయిలో హాట్ వాటర్ పెట్టాను. అది కూడా చాక్లెట్ కూడా మెల్ట్ అయిపోయింది చూడండి. దీంట్లోనే మనము అది వేయాలన్నమాట. కొద్దిగా క్రీమ్ వేయాలి, అమూల్ క్రీమ్, కొద్దిగా కన్సిస్టెన్సీ కొంచెం కొద్దిగా మిల్క్ కూడా వేయాలన్నమాట. సో మనకి అది ఆ కన్సిస్టెన్సీ కేక్ మీద మరీ చిక్కగా ఉండకుండా మరీ తిన్నగా ఉండకుండా మనము కేక్ మీద పోసే కన్సిస్టెన్సీ చూసుకొని ఆ థిక్నెస్ పెట్టుకోవాలన్నమాట. కొద్దిగా థిక్ అయినా మిల్క్ పోసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ కంపల్సరీ అమూల్ క్రీమ్ కొద్దిగా వేయాలండి. కొద్దిగా ఆ చిక్కతనం కూడా కొద్దిగా ఆ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. సో నేనైతే వీట్ ఫ్లోర్తో చేశాను ఫ్రెండ్స్. మీరు మైదాతో కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం, బాగుంటుంది. ఇట్స్ ఎ కేక్ బ్యాటర్. సో డన్, మన కేక్ రెడీ ఉంది. సో నేను డిమోల్డ్ చేయాలి దాంట్లో నుంచి. సో మెల్లిగా తీస్తున్నాను ఫ్రెండ్స్. మొత్తము యాక్చువల్లీ నా చేతిలో ఒక ఫోన్ ఉంది, నేను ఒక చేతితో ఇట్లా డిమోల్డ్ చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, తీసేసాను. మెల్లిగా తీయండి బటర్ పేప్. సో డన్. సో రెడీ అయిపోయిందండి మన కేక్. దీంట్లో మనం ఇప్పుడు దీన్ని ఏమేమి ఎలా డెకరేట్ చేసుకుందాం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? బాగుందా? మంచిది కదా? చలో ఇప్పుడు చూసారా, చాక్లెట్ గనాష్ కొద్దిగా గోరువెచ్చగా ఉండాలండి చాక్లెట్ అది. ఓకేనా? డార్క్ చాక్లెట్ గనాష్ అనమాట. ఇది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అసలు టేస్ట్ ఎన్హాన్స్ చేసేస్తుంది, సూపర్గా ఉంటుంది అనమాట. అది అట్లా పోసేసుకోవాలి మనం. బాగుంది కదా, షార్ట్ అండ్ స్వీట్గా. జల్దీ చేయాలంటే నేను ఇలా చేసేసానండి. వ్యాలంటైన్స్ డే అప్పటికే ఈవినింగ్ నుంచి ఆఫీస్ నుంచి వచ్చాను. ఏం చేయాలా ఈవినింగ్ టైంలో, మళ్ళీ పడుకోవాలి, మళ్ళీ లేవాలి అంటే ఇది ఈజీగా చేసేసాను అనమాట. వచ్చిన వెంటనే చూసావా, కొన్ని స్ట్రాబెర్రీస్ కూడా నేను కొన్నాను. దానిపైన డెకరేట్ చేద్దాం మనం ఇప్పుడు కదా. మన కేక్ పైన చిన్నగా మంచిగా ముద్దుగా డెకరేట్ చేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, బాగున్నాయి కదా స్ట్రాబెర్రీస్. అసలు చాలా నచ్చుతుందండి నాకు ఈ కాంబినేషన్ ఆఫ్ కలర్. డార్క్ కలర్లో మంచి రెడ్ ఎంత బాగున్నాయి కదా అండి. అబ్బో, ఆ చాక్లెట్ కేక్ పైన వావ్, సూపర్బ్ అండి. నాకైతే డెకరేట్ చేస్తూనే టెంప్ట్ అయిపోయానండి. నిజంగా అంతగా నచ్చిందండి, సూపర్బ్గా నచ్చింది. అసలు టెంప్ట్ అయిపోతున్నాను బాబాయ్ కదా. సో మై వ్యాలంటైన్స్ coffee chocolate coffee cake is ready to celebrate my Valentine's Day at home. సో చూసారా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది కదా. బాగుంది కదా, డెకరేషన్ మంచిగా చేసినాను కదా, సూపర్గా చేసిన, అసలు అద్రిపోయింది. చలో ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది ఇంకా కేక్. సో సెలబ్రేట్ చేయాలి, ఇంకా నేను తీసుకెళ్తాను హాల్కి. చూసారా, టడాన్, రెడీ టు సెలబ్రేట్. సో నేను కొన్ని క్యాండిల్స్ కూడా తీసుకొచ్చానండి. మా హస్బెండ్కి తెలీదు ఇంత పెద్దగా నేను చేస్తాను అని. అసలు క్యాండిల్స్ కూడా అనుకోకుండా నేను ఆన్లైన్ ఆర్డర్ పెట్టాను. ఇలా డెకరేట్ చేద్దాం అనుకున్నాను, చేశాను అనమాట. చూసారా, ఆ చిన్నగా అది కూడా డెకరేట్ చేసుకున్నాను. సో ఐ వాంట్ టు సెలబ్రేట్ మై లవ్, దిస్ ఇస్ ఇట్. సో చిన్నగా డెకరేషన్ అండి, మళ్ళీ డెకరేషన్, మళ్ళీ కేకు మీకు టెంప్ట్ చేపిస్తున్నాను కదా, చూపించుకుంటా కదా. బాగుంది కదా అండి, సూపర్గా ఉంది. దాంట్లో కాస్త మా హస్బెండ్ ఆల్రెడీ చాక్లెట్ ఫ్లవర్ ఎప్పుడో ఇచ్చేసాడు, నాకు మార్నింగే ఇచ్చాడండి.
సో ఇప్పుడు నేను ఇక్కడ పెట్టి ఇంకా ఆ డెకరేషన్ని బాగా ఎన్హాన్స్ చేస్తున్నా. చలో రెడీ టు సెలబ్రేట్. సో ఇది మళ్ళీ నాకు రోజ్ నేను తీసుకున్నాను. చలో షూట్ కోసం తీసుకున్నాము అని తీసుకున్నాను. చాక్లెట్ ఇచ్చారు మళ్ళీ. దట్స్ ఇట్. సో దిస్ ఇస్ లవ్ ఆఫ్ మై లైఫ్ అండి. సో వీ ఆల్వేస్ టు బి టుగెదర్, ఎవ్రీవన్ టు బి టుగెదర్ అండి. సెలబ్రేట్ యువర్ లవ్ అండి. బీ హ్యాపీ, టేక్ కేర్ ఈచ్ అదర్ and be with each other whenever the time comes, whenever in need, every time andi. Always we should be there for each other andi. This is my thinking, this is what I think andi. So ఇది అండి నేను చేసుకున్నాను ఈరోజు. ఈవినింగ్ టైం అయినా నైట్ అయినా నిద్ర వస్తున్నా ఎట్లాగో సెలబ్రేట్ చేసుకోవాలి, తప్పకుండా చేసుకోవాలని. సో వీ హ్యావ్ సెలబ్రేటెడ్ అండి. దిస్ ఇస్ ఇట్ అండి. సో నచ్చిందా ఫ్రెండ్స్ మీకు మా వ్యాలంటైన్ సెలబ్రేషన్? చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. బాగా చేసుకున్నాను నేనైతే, సూపర్గా చేసుకున్నాను. స్మాల్ హ్యాపీనెస్ అండి లైఫ్లో, చిన్న చిన్నవి మనం సెలబ్రేట్ చేసుకుంటేనే లైఫ్లో హ్యాపీనెస్. సో కొన్ని పిక్స్ దిగానండి, కొన్ని పిక్స్ కూడా నేను పెట్టాను. యాక్చువల్లీ చెప్పాలంటే మా హస్బెండ్ చాలా షై అండి, చాలా షై. నేను ఎంత వాగుతానో, నేను ఎంత మాట్లాడుతానో ఆయన చాలా షై. నేను 10 మాట్లాడితే ఆయన 2 మాట్లాడతారండి అతను. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంటే మా హస్బెండ్ మళ్ళీ నాకు బిర్యానీ కూడా తినిపించారండి కదా. హస్బెండ్ చేతితో మనం బిర్యానీ తినడం అంటే అది వేరే లెవెల్ కదా. సూపర్ సూపర్, అదిరిపోయింది. థ్యాంక్ యూ అండి. లాస్ట్కి సో బిర్యానీతో ఎండింగ్ అండి. నేను కూడా బిర్యానీ తినేసాను, కథం. అది స్టోరీ. చాలా మంచిగా అనిపించిందండి. షార్ట్ టైంలో తొందరగా అన్నీ చేసుకోవడము, సెలబ్రేట్ చేసుకోవడము, మళ్ళీ ఆ వీడియో అప్లోడ్ చేయాలి, తొందరగా వీడియో అప్లోడ్ చేయాలి. డే అయిపోతుంది, నైట్ అయిపోతుంది అని నాకు తొందర అండి. ఇది ఎప్పుడు తినాలని నా బాధ. నైట్ అవుతుంది, మళ్ళీ టైం అవుతుంది. వాట్ హ్యావ్ టు డూ ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ అండి. But anyhow, it was an happy ending and I was so happy. I was happy for myself that in very little time I made the things better and I made it and really thank you for everything. Thank you so much. మా బాబు కూడా అన్నీ షూట్ చేశారండి. సో దట్ ఈస్ ఇట్ ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది, మీరు ఎలా చేసుకున్నారు వ్యాలంటైన్స్ డే? కమెంట్ చేయండి. మాది బాగుందా, మీకు నచ్చిందా మేము చేసుకున్న సెలబ్రేషన్? మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, సీ యూ, బాయ్.